ఇవాల్యుయేషన్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సెప్టెంబర్ 29, 2025 ఇవాల్యుయేషన్ అనే టాపిక్ ని జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 నుండి లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తూ వినిపిస్తుంది. ఇవాల్యుయేషన్ అంటే పేపర్లు ఇవాల్యుయేట్ చేస్తారు, అంటే వాల్యూ చేయడం, విలువ కట్టడం. అది దాని అర్థం. మెడిటేషన్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి యాక్షన్ జీవితంలో. దానికేమో చాలా ఉన్నతమైన లోతైన గుర్తింపు ఉంది మెడిటేషన్. అంటే మొదటే మెడిటేషన్తో మొదలెట్టారు. ఇది ఒక సువాసన, అంత సులువుగా దాన్ని పట్టుకోలేదు, దీన్ని ఎవరు కొనుక్కోలేరు, ఏమీ ప్రాక్టీసుల వల్ల వచ్చేది కాదు. ఒక సిస్టమ్ ఎప్పుడు కూడా అది ఇచ్చే ఫలితాల మీదనే ఉంటుంది. అటువంటి సిస్టమ్, అటువంటి పద్ధతి అసూయ మీద, లోభం మీద ఆధారపడి ఉంటుంది. మెడిటేట్ చెయ్యలేకపోవడం అంటే సూర్యకాంతిని చూడలేకపోవడం కాదు. మెడిటేట్ చేయలేకపోవడం అంటే సూర్యకాంతిని చూడలేకపోవడం కాదు. ఇంకా తక్కువ చేయండి. ఆ మెథడ్ అన్నది, అంటే ఈ పద్ధతి అదేం చేస్తోందంటే ఆ కాంతివంతమైన నీటిని, టెండర్గా ఉన్న, అంటే కోమలంగా ఉన్న ఆకులని అది నీడతో కప్పేస్తుంది. మెథడ్స్ అన్ని అలా చేస్తున్నాయి అంటున్నారు. కానీ ఎంత కొద్ది మంది ఇవన్నీ చూడగలుగుతున్నారు? మెడిటేషన్ అనేది ఏమీ ఇవ్వడానికి కాదు, దానికి ఇచ్చేదేమీ లేదు. మీరు చేతులు జోడించి అర్థించడానికి రానక్కర్లేదు, అంటే ఎవరిని అర్థించినా అది వచ్చేది కాదని. ఇది ఏ బాధ నుంచి మిమ్మల్ని రక్షించదు. ఇది ఏం చేస్తుందంటే విషయాలను క్లియర్ చేస్తుంది, సింపుల్ గా చేస్తుంది. ఆ సింప్లిసిటీని కనుగొనాలంటే మనస్సు స్వేచ్ఛగా ఉండాలి. ఏ కారణం, ఏ మోటివ్ లేకుండా అన్ని విషయాల నుంచి స్వేచ్ఛగా ఉండాలి. కాజ్ అంటే ఇక్కడ ద మైండ్ మస్ట్ ఫ్రీ ఇట్ సెల్ఫ్. ఏ రకమైనటువంటి ఉద్దేశ్యం లేకుండా అన్ని రకాలైన విషయాల నుంచి తను పోగు చేసుకున్నటువంటి ఆ కారణాలు, మోటివ్స్ అన్నిటి నుంచి మనస్సు స్వేచ్ఛ పొందాలి. ఇదే మొత్తం అంతా మెడిటేషన్ లో జరిగేది. మెడిటేషన్ అన్నది తెలుసున్న దాన్ని పవిత్రం చేస్తుంది. తెలుసున్న దాని నుంచి ఫ్రీ అవ్వడం. నోనన్న దాన్ని, తెలుసుకున్న దానిని వెంటపడ్డం అంటే అది ఒక గేమ్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్, అంటే డిసెప్షన్, ఆత్మవంచన యొక్క గేమ్. మెడిటేటర్ అన్నవాడు మాస్టర్ అవుతున్నాడు. అలాంటప్పుడు, అంటే ఆత్మవంచన గేమ్ లో మెడిటేటర్ ఒక మాస్టరు. దేర్ ఈస్ నాట్ ద సింపుల్ యాక్ట్ ఆఫ్, అక్కడ మెడిటేషన్ అనే సింపుల్ యాక్ట్ ఉండదు. మెడిటేషన్ అన్నది
తెలుసున్నదంతటి నుంచిను ఆ విడుదల. ఈ తెలుసున్న దాని వెనకాల పడ్డం అని అంటే అర్థం ఏంటంటే అది డిఫరెంట్ రకరకాలైనటువంటి ఆ ఆత్మవంచన గేమ్స్ లాంటివి. ఆ మెడిటేటర్ అన్నవాడు మాస్టర్ అయిపోతాడు. అప్పుడు మెడిటేషన్ అనే సామాన్యమైన చర్య లేదు, అక్కడ సింపుల్ యాక్ట్. ఈ అసలు ఈ మెడిటేషన్ అన్నది సింపుల్ యాక్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఒక మాస్టర్ ఉంటాడో అక్కడ ఈ మెడిటేషనే ఉండదు. తెలుసున్న ఫీల్డ్ లోనే కాదు ఈ మెడిటేటర్ అన్నవాడు, ఆయన ఈ మస్ట్ సి ఏ రకమైన పని తెలుసున్న దాంట్లోంచి చెయ్యడం ఆపియాలి. ఈ తెలియనిదంతా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, మీరు దాన్ని ఆహ్వానించలేరు. అది వచ్చిపోతూ ఉంటుంది గాలిలాగా, దాన్ని మీరు పట్టుకోలేరు, నిల్వ చేయలేరు. మీ లాభం కోసం, మీ ఉపయోగం కోసం దాన్ని మీరు ఉంచలేరు. ఇదేంటి వాళ్ళు ఎవరు రాలేదు? ఇట్ హ్యాస్, దానికి ఉపయోగించుకునే విలువలేం లేవు. కానీ అది లేకపోతే జీవితం అన్నది చాలా అంటే అనంతంగా శూన్యంగా ఉంటుంది. మెడిటేషన్ కి అంత పవర్ అన్నమాట. అంటే మెడిటేషన్ లేని జీవితం శూన్యంగా ఉంటుంది అంటున్నారు. ఎలా మెడిటేట్ చేయాలన్నది ఇక్కడ ప్రశ్న కాదు, ఏ సిస్టమ్ ఫాలో అవ్వాలి అన్నది కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏమిటి, ఏ విధంగా అనేది, ఆ మెథడ్ ఏమిటి మనకి ఇస్తుందో అదే ప్రొడ్యూస్ చేస్తుంది. మెడిటేషన్ ఏమిటి అనే ఎంక్వైరీ అన్నది, మెడిటేషన్ యొక్క డోర్ తెరుచుకోబడుతుంది ఈ ఎంక్వైరీ వల్ల. అంటే అసలు మెడిటేషన్ ఏమిటి అని తెలుసుకోవడం వల్ల ఆ డోర్ అన్నది తెరుచుకోబడుతుంది. ఎలా మెడిటేట్ చేయాలన్నది అంత ముఖ్యం కాదు, వాట్ ఈజ్ మెడిటేషన్ అనేది ముఖ్యం. ఈ హౌ ఏ విధంగా అని అలా ఉంటే మెథడ్ ఏమిటి చెప్తుందో దాని ప్రకారం మనం చేస్తాం, కానీ అసలు లేదు అక్కడ మెడిటేషన్. వాట్ ఈజ్ మెడిటేషన్ అనేది ఆ మెడిటేషన్ యొక్క ద్వారాన్ని తెరుచుకునేటట్టు చేస్తుంది. ఈ ఎంక్వైరీ అన్నది మనస్సుకు ఆవల లేదు, కేవలంగా మనస్సు కదలికల్లోనే ఉంది. ఇలాంటి ఎంక్వైరీ అక్కడ ముఖ్యమైనది ఏమిటి అంటే అవగాహన చేసుకోవడం. అన్వేషించే వాడిని అవగాహన చేసుకోవాలి. ఆయన ఏమిటి అన్వేషిస్తున్నాడు అనేది ముఖ్యం కాదు, అన్వేషించేవాడు ముఖ్యం. ఆయన ఏమిటి వెతుకుతాడు, తన మనసులో ప్రొజెక్ట్ చేసుకున్నది, తను కోరుకున్నదే ఆయన వెతుకుతాడు. ఆయన తన ఓన్ కంపల్షన్ కోరికలతోటే ఉంటాడు. ఎప్పుడైతే యథార్థం చూడబడుతుందో అన్ని సెర్చింగ్ అంటే అన్వేషణలు ఆగిపోతాయి. అంటే తన మనస్సులోని ప్రొజెక్ట్ అయినదే ఆయన వెతుకుతున్నాడు అవన్నీ మనకి తెలిసినప్పుడు, అది ఎప్పుడైతే ఆ యథార్థాన్ని చూడగలమో అప్పుడు ఈ అన్వేషణలు ఆగిపోతాయి. అదే చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు మనస్సు ఇంకా ఏది కూడా దాని కావలుగా ఉన్నది అది గ్రహించదు. బాహ్యమైన మూవ్మెంట్ అన్నది ఏమీ ఉండదు, రియాక్షన్స్, అంతర్గతమైన రియాక్షన్లతో. ఎప్పుడైతే ఈ అన్వేషణ సంపూర్ణంగా ఆగిపోతుందో అక్కడ మనస్సు యొక్క మూమెంట్ అది బాహ్యమైంది కాదు, అంతర్గతమైంది కాదు, అలాంటిది ఉంటుంది. అయితే ఇచ్ఛాశక్తితో ఈ అన్వేషణ ఆగేది కాదు. విల్ అంటే ఇచ్ఛాశక్తితో అన్వేషణ ఆగదు. లేకపోతే ఒక క్లిష్టమైనటువంటి పద్ధతులు ముగింపులతో ఆగదు. ఈ అన్వేషణ ఆగాలి అంటే గొప్ప అవగాహన అవసరం.
ఈ అన్వేషణ యొక్క ఎండింగ్ అన్నది మనస్సు, నిశ్చల మనస్సుకి నాంది. అంటే అన్వేషించడం ఆగిపోతే మనస్సు నిశ్చలం అయిపోతుంది. ఏ మనస్సు అయితే ఏకాగ్రతగా ఉంటుందో అటువంటి మనస్సు మెడిటేట్ చెయ్యలేదు. అంటే ఏకాగ్రత వల్ల మెడిటేషన్ సంభవం కాదు. తన మీద తన కోసమే ఇంట్రెస్ట్ ఉండి ఉన్నప్పుడే కాన్సన్ట్రేషన్ అనేది సంభవం. ఏ ఇంట్రెస్ట్ లాగే నేను కాన్సన్ట్రేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఒకటి. కానీ అలాంటి ఏకాగ్రత అన్నది మోటివ్ ఉంది, ఒక కారణం ఉంటుంది. తెలుసో తెలియకో అక్కడ ఒక కారణం ఉంది, ఒక లక్ష్యం ఉంది. అక్కడ పొందవలసినది ఉంటుంది. అలాగే ప్రయత్నం అన్నది పక్కన పెట్టేస్తే మరొక కొసకి వెళ్ళాలి అన్న ప్రయత్నం కూడా అక్కడ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మెడిటేషన్ ఉండదు. ఒక లక్ష్యంతో ఉన్న అటెన్షన్ అన్నది పోగు చేసుకోవడమే. ఈ అటెన్షన్ అన్నది ఈ కదలికలతో ఏదో ఒక దానికి దగ్గరగా గాని దూరంగా గాని అదేంటంటే మనం సంతోషాన్ని అన్వేషించడం, లేకపోతే ఏదో బాధ నుంచి తప్పుకుని వెళ్ళిపోవడం, అలాంటిదే. మెడిటేషన్ అనేది చాలా అద్భుతమైనటువంటి అటెన్షన్. అందులో ప్రయత్నించేవాడు లేడు, ఏది పొందవలసింది ఉండదు. ప్రయత్నించడం అన్నది అంటే పొందే విధానమే, ఏదో ఒకటి పొందడమే. అది అనుభవాలు పొందొచ్చు. ఎక్స్పీరియన్సర్, అనుభవించేవాడు అనుభవాలను పోగు చేసుకుంటాడు. ఈ అనుభవించేవాడు కాన్సన్ట్రేట్ చేస్తాడు, అటెన్షన్ పే చేస్తాడు, అవేర్గా ఉంటాడు. కానీ ఎక్స్పీరియన్సర్ యొక్క ఈ అనుభవ ఈ కోరిక ఎక్స్పీరియన్స్ కావాలి అన్నది అది సంపూర్ణంగా ఆగిపోవాలి. ఎందుకంటే అనుభవించేవాడు కేవలంగా తెలుసున్న దాంట్లోంచి ఆయన అంటే అనుభవించేవాడిని మనసు తయారు చేస్తుంది. తెలుసున్న జ్ఞానంలోంచే తయారయ్యాడు అనుభవించేవాడు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అన్నది సంపూర్ణంగా ఎక్స్పీరియన్సర్ అన్నవాడు ఆగిపోవాలి, ఉండకూడదు. ఎందుకంటే ఎక్స్పీరియన్సర్ అన్నవాడు తెలుసున్నవన్నీ పోగు చేస్తున్నాడు. ఆ తెలుసున్న పోగు చేసిన దాంట్లోంచి ఉద్భవించిన మనస్సు తయారు చేసిందే అనుభవించేవాడు అన్నదాన్ని తయారు చేస్తోంది మనస్సే. అయితే మెడిటేషన్ లో చాలా గొప్ప మహదానందం ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎన్నో రకాల వేదాంతాలు, సైకాలజీ చదివాడు, పతంజలి యోగాలు కూడా. ఆయన క్రిస్టియన్ ఆలోచన అన్నది చాలా పైపైనే ఉంది, దానికి ఎంతో సంస్కరణ అవసరం అన్నారు. అందుకని ఆయన తూర్పు దేశాలకు వెళ్ళాడు, ఒక రకమైన యోగాన్ని ప్రాక్టీస్ చేసాడు. హిందూ ఆలోచనతో ఆయనకు బాగా పరిచయం వచ్చేసిందని చెప్పారు. మీరు చెప్పేదేదో నేను కొంత చదివాను, నేను అనుకుంటున్నాను, నేను ఫాలో అవుతున్నాను కొంతవరకు. ఖండించకపోవడంలో ఉన్న ప్రాముఖ్యతను నేను తెలుసుకున్నాను. అది నాకు గొప్ప కష్టమైంది. ఖండించకుండా ఉండడం అన్నది నాకు కష్టమైంది. కానీ ఇప్పుడు నేను అవగాహన చేసుకోలేకపోయింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే చెప్పినారో డు నాట్ ఇవాల్యుయేట్, దాన్ని ఏమి అంటే విలువ కట్టకండి అని చెప్తున్నారు కదా, జడ్జి చేయకండి అని చెప్తున్నారు. అది నాకు అర్థం కావట్లేదు.
సమస్త ఆలోచనలు కదా అన్నీ కూడా నాకేమనిపిస్తాయంటే అది ఇవాల్యుయేషనే. ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది రైట్, ఇది రాంగ్, ఇలాంటి వాటి అన్నిటితోటే వచ్చాయి ఆలోచనలు అన్ని వీటి మీదనే ఉంటాయి. మన జీవితం అన్నది మనకి సంపూర్ణమైన అవుట్లుక్. అవర్ లైఫ్ అనేది అది దేని మీద ఆధారపడి ఉందంటే చాయిస్ మీద. ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాంటి చాయిస్ మీదే మన జీవితం, విలువల మీద, అలాంటి వాటి మీదనే ఆధారపడి ఉంది. ఏ విలువలు లేకపోతే మనం వినాశనం అయిపోతాం. అందుకని తప్పనిసరిగా మీ ఉద్దేశం అది కాదు కదా. నేను నా మనస్సును ఎంప్టీ చేయడానికి అన్ని విలువలని అన్ని ఉద్దేశాల నుంచి ఎంప్టీ చేసుకోవడానికి ప్రయత్నించాను. అది చాలా అసాధ్యం అనిపించింది నాకు. అయితే మాటలు లేని ఆలోచన ఉంటుందా? సింబల్స్ ఏవి లేకుండా ఆలోచన అనేది ఉంటుందా? కృష్ణమూర్తి గారు అంటున్నారు. ఆలోచనకి పదాలు అవసరమా? సింబల్స్ అలాగే రిఫర్ చేసే విషయాలు లేకపోతే ఆలోచన అంటామా? ఆలోచన అంతా మాటలేనా? పదాలు లేని ఆలోచన ఉంటుందా? నాకు తెలియదు. ఈ విషయాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నేను అవగాహన చేసుకునే వరకు ఏ ఊహాత్మక చిత్రాలు లేకుండా, పదాలు లేకుండా ఏమీ ఉండదని నేను అనుకుంటున్నా అన్నారు ఆయన. ఈ విషయంలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడే మాట్లాడుతున్నప్పుడే వర్డ్స్, పదాలు, సింబల్స్ లేని ఆలోచన అన్నది సంభవమా కాదా అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న విలువ కట్టడానికి ఇది ఎలా సంబంధించి ఉన్నదండి అని అడిగారు ఆయన. ఇవాల్యుయేషన్ మీద ఆయన మాట్లాడారు కదా. మనస్సు అన్నది ఎన్నో విషయాల్ని రిఫర్ చేస్తూ ఉంటుంది, అంతకు ముందున్న విషయాలని, ఊహాత్మక చిత్రాలు, పదాలు. ఈ విలువ కట్టడం అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ లోంచి వస్తుంది. అంటే మన మనస్సు అనే అది పోగు చేసుకున్న విషయాలన్న బ్యాక్గ్రౌండ్ లోంచి వస్తుంది. భగవంతుడు, ప్రేమ, సోషలిజము, కమ్యూనిజము ఇలాంటివన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పార్ట్ మన జీవితాల్లో ప్లే చేస్తున్నాయి. న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించిన విధంగా సైకలాజికల్ గా కూడా పదాలన్నవి వాటికి ప్రాముఖ్యత ఉంది. మన సంస్కృతిలో మనం ఎందులో అయితే పెరిగామో ఆ సంస్కృతిలో ఈ పదాలకి ప్రాముఖ్యత ఉంది. ఒక క్రిస్టియన్ కి కొన్ని పదాలు, సింబల్స్ ఎంతో ప్రాముఖ్యత ఉంటాయి. ఒక ముస్లిం కి మరొకొన్ని పదాలు, సింబల్స్ ముఖ్యం. అలాగే ఈ విలువ కట్టడం అంటే అనేది ఈ ఏరియాలోనే ఉంటుంది. అంటే మనం అనుకున్న పదాలు వాటిల్లో ఈ ఏరియాని దాటి ఎవరైనా వెళ్ళగలరా? ఒకవేళ వెళ్ళగలిగినా ఎందుకు వెళ్ళాలి? మన ఆలోచన ఎప్పుడు కండిషన్డ్ గానే ఉంటుంది. ఆలోచన నుంచి స్వేచ్ఛ అన్నది లేదు. మీకు ఇష్టమైనది ఏదో మీరు ఆలోచిస్తారు, కానీ మీ ఆలోచన అన్నది పరిమితమైంది. ఈ విలువ కట్టడం అనేది ఆలోచన విధానమే. అదేంటంటే మన చాయిస్ గాని అదంతా ఆలోచనే. మనసు సంతృప్తిగా ఉంటే అది ఒక ఎన్క్లోజర్ లో ఉండిపోతుంది. అంటే అది పరివేష్టితంగా దానికి అదే గోడలు నిర్మించేసుకుంటుంది. విశాలంగా గాని సంకుచితంగా గాని అది అప్పుడు ఏమీ ఫండమెంటల్ విషయాలతో పట్టించుకోదు.
అలా ఉండడమే దానికి అది రివార్డ్ అనుకుంటుంది. కానీ ఒకవేళ ఆలోచనకు అతీతంగా ఏదైనా ఉందా అని మనం తెలుసుకుంటే అప్పుడు మన విలువ కట్టడం అంతా కూడా ఆగిపోతుంది. ఆలోచన విధానం అన్నది అంతం అవ్వాలి. అయితే ఆలోచన విధానం కూడా, ఈ మైండ్ అన్నది ఆలోచన విధానంలో ఒక భాగమే. అందుకని ఏ రకం ప్రయత్నము ప్రాక్టీస్ వల్ల ఈ ఆలోచన అన్నది అంతం అవుతుంది. ఈ విలువ కట్టడము, ఖండించడము, పోల్చడము అనేది ఆలోచన యొక్క విధానం. మీరు ఏ రకమైన ప్రయత్నం అని మీరు అడుగుతున్నారంటే, ఏ పద్ధతి వల్ల ఆలోచన అంతమవుతుంది అంటే మీరు అన్వేషించటం లేదా ఏదో ఒకటి పొందాలని. ఈ కోరిక లేకపోతే ఈ కోరిక ఏంటంటే ఒక మెథడ్ కావాలని మనం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా మనం ప్రయత్నించాలి అంటే ఫర్దర్ ఎఫర్ట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఇలాగ మనం వాల్యూ కట్టడంలోంచి ఈ ఎఫర్ట్ వస్తుంది. అది కూడా ఒక విధానమే, మనస్సుకు విధానమే. ప్రాక్టీస్ వల్ల కానీ, ఒక మెథడ్ వల్ల కానీ, లేకపోతే ఏ ప్రయత్నం వల్ల కానీ ఆలోచన అన్నది అంతం అవదు. మనం అసలు ఎందుకు ప్రయత్నించాలి అన్నారు. ఎందుకంటే ఇఫ్ వీ డిడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్, మనం ప్రయత్నమే చేయకపోతే మనం పనికి రాకుండా స్టాగ్నేటెడ్ గా ఉండి ముడితప్రాయం అయిపోతాం. ప్రతిదీ కూడా ఎఫర్టే. ఆల్ నేచర్ స్ట్రగుల్స్ టు సర్వైవ్ అంటే మొత్తం ప్రకృతి అంతా కూడా బతకడానికే పోరాడుతూ ఉంటుంది. కేవలం బతకడానికే మనం పోరాడుతున్నామా, ఒక సర్టెన్ సైకలాజికల్ లేకపోతే ఆదర్శవంతమైన విధానం కోసం మనం పోరాడుతున్నామా? మనం ఏదో అవ్వాలనుకుంటాం. ఇలాంటి ఆశయం అన్నది ఆ పరిపూర్తి ఆశయం పూర్తి అనేది, లేకపోతే భయము, ఇవన్నీ కూడా అంతర్గతమైనటువంటి ఈ సొసైటీ ఇచ్చిన విధానంలోంచే వస్తున్నాయి. అది ఒక అందరికీ సామూహికమైన ఒక ఆశయం ఉంటుంది. అలాంటి ఆశయాలు తీర్చుకోవడం, భయము, ఇవన్నీ ఉంటాయి. మనం ఎలాంటి ప్రయత్నం చేస్తాం ఏదైనా పొందడానికో ఏదైనా వదిలించుకోవడానికో? మనం కేవలంగా జీవించడమే అని ముఖ్యం అనుకుంటే అప్పుడు మన అవుట్లుక్ అన్నది సంపూర్ణంగా వేరేగా ఉంటుంది. ప్రయత్నంలో చాయిస్ ఉంది. చాయిస్ అన్నది పోలిక, విలువ కట్టడం, ఖండించడం. ఆలోచన అన్నది ఇలాంటి సంఘర్షణలతో తయారవుతుంది, ఇలాంటి వ్యతిరేకతలతో. అలాంటి ఆలోచన అది దాని యొక్క అడ్డుగోడల నుంచి అది ఫ్రీ అవ్వగలదా? దానంతట అది ఫ్రీ అవ్వగలదా? అయితే ఒక అవుట్ సైడ్ ఏజెన్సీ కావాలి. అది దైవ కృపో మీరేమన్నా సరే, అది ఆలోచనని ఈ తన నుంచి తను బంధించేసుకున్న విధానం అంతటినీ మనస్సుని ఫ్రీ చేస్తుంది. మీరిప్పుడు చెప్పేది అదేనా అన్నారు. మనం ఎంత ఆతురతతో ఉన్నాము మనకు కావలసినటువంటి ఒక తృప్తికరమైన స్థితి పొందాలని. ఒకవేళ మనం చూపిస్తే, ఆర్ యు నాట్ కన్సర్న్ విత్ అరైవల్, విత్ అచీవ్మెంట్ అంటే ఏదో ఒకటి పొందాలన్న దాంతో మీరు బాగా అంటే అదే దృష్టిలో పెట్టుకున్నారు. మనస్సుని ఫ్రీ చేయాలి ఒక పర్టికులర్ కండిషన్ నుంచి, అంటే ఏదో పొందాలి అన్నట్టుగా ఉన్నారు. మైండ్ అన్నది అది జైల్లో బంధించబడి ఉంది. ఆ జైలు అదే తయారు చేసుకుంది దాని కోరికలు, దాని ప్రయత్నాలతో. అక్కడున్న ప్రతి మూమెంట్ కూడా, కదలిక కూడా అదే తయారు చేస్తుంది. ఏ దిశలో అయినా ఆ జైల్లోనే అది ఉంది.
అంటే ఈ జైల్లో ఒక మూలకి ఇంకో మూలకి కదిలినట్టు. కానీ మనసుకు ఆ విషయం తెలీదు. అందుకని ఆ బాధ, ఆ సంఘర్షణతో ఉండి అది ప్రార్థన చేస్తూ ఉంటుంది, అది అన్వేషిస్తూ ఉంటుంది. దాని కదలికల్లోంచి వచ్చిన అవుట్కమ్ నుంచి అది అన్వేషిస్తుంది. ఈ మనస్సు అన్నది ఒక బందిఖాన. ఒక కొత్త జైల్లోకి వెళ్తాం, అది మనకి ఎక్కువగా తృప్తినిస్తుంది, కంఫర్ట్ ఇస్తుంది అనుకుని ఒక జైల్లోంచి ఇంకో జైల్లోకి వెళ్తున్నాం. అయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ వన్ టు డూ. If every movement of the mind is an extension of its own prison, that all hope must be abandoned. అంటే ఆ హెవెన్, ఆ స్వర్గం పేరుతో మనకి పనేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హెవెన్? ఆ హెవెన్ యొక్క పేరుతో ఏం చేయాలి? ప్రతి కదలిక, మనస్సు యొక్క కదలిక అన్నది దా ఆ ప్రిజన్ లోంచి అది ఎక్స్టెండ్ అవుతుంది అంతే. దాని ప్రిజన్ ని పెంచుకుంటుంది. అంత ఆశ అన్నది వదిలేయాలి. హోప్ అనేది అంటే ఆశ అన్నది మరొక కదలిక, ఆలోచన యొక్క కదలిక, నిస్పృహతో కూడింది. ఈ ఆశ, నిస్పృహ లేదా నిరాశ, ఈ పదాలన్నీ కూడా మనస్సుని నడవలేనట్టు చేస్తాయి. దానికి ఉన్నటువంటి ఇమోషన్స్ తో మనస్సు కదలలేదు. దానికి ఉన్నటువంటి అపోజింగ్ అంటే కనబడ్డానికి పైన ఆపోజిట్ గా ఉన్నటువంటి వ్యతిరేకతలా ఉన్న కోరికల్లోంచి నిస్పృహ అన్న స్థితిలో మనం ఉండలేకపోతున్నామా? లేకపోతే అలాంటి దానికి పోలిన స్థితుల్లో దాంట్లోంచి బయట పడిపోకుండా వేరే దానికి వ్యతిరేకమైన ఐడియాతో వెళ్ళిపోతూ నిస్పృహగా వేలాడుతూ అది జాయస్, ఆనందకరంగా ఆశిస్తున్న స్థితికి వెళ్ళిపోవడానికి వెన్ ద మైండ్ టేక్స్ అది ఫ్లైట్ అంటే అప్పుడు ఏంటి? ఇంత నిస్పృహగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నదానికి డెస్పరేట్లీ క్లింగింగ్ టు ద స్టేట్ విచ్ ఈస్ కాల్డ్ జాయస్ హోప్ఫుల్. జాయస్ గా, హోప్ఫుల్ గా ఉన్న స్టేట్కి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తూ ఉంటుంది. అండ్ సో ఆన్, అలాంటి స్థితికి వెళ్ళిపోదామని. ఈ సంఘర్షణ అది ఎప్పుడు అంతమవుతుంది అంటే మైండ్ ఎప్పుడైతే దుఃఖము, బాధ అనే స్థితిలోంచి మనస్సుకి ఎప్పుడైతే అలాంటి స్థితి నుంచి బయటికి పోదాం అనుకుంటుందో ఆశ, ఆనందం అన్న దాంట్లోకి వెళ్తుంది. ఈ స్థితిని అవగాహన చేసుకుంటే అదే మనిషి ఉన్న స్థితి. అంటే అక్కడ ఆమోదించడం కాదు, టు అండర్స్టాండ్ ద స్టేట్ ఇన్ విచ్ వన్ ఈజ్. మనిషి తాను ఏ స్థితిలో ఉన్నాడో అవగాహన చేసుకోవడం అంటే దాన్ని ఆమోదించడం కాదు. ఈ ఆమోదించడం, అలాగనే తిరస్కరించడం, ఇవన్నీ కూడా ఇవాల్యుయేషనే. అంటే వాటిని విలువ కట్టడాలు. నాకు ఆలోచన ఎలా అంతమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక రకమైనటువంటి యాక్షన్ ఆ డైరెక్షన్ లో చేయకపోతే ఆలోచన ఎలా అంతమవుతుంది? ఇచ్ఛాశక్తితో ఉన్న ప్రతి యాక్షను, కోరికతో ఉన్న ప్రతి యాక్షను, కంపల్సివ్ గా ఉన్నటువంటి తపనతో ఉన్న యాక్షన్ మనస్సులోంచి ఉద్భవించింది. మనస్సు అనేదే విలువలు కడుతూ ఉంటుంది, కంపేర్ చేస్తుంది, ఖండిస్తుంది. ఒకవేళ మనస్సే గాని ఈ సత్యాన్ని అవగాహన చేసుకుంటే అంటే అది ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని, అంటే వాదనలతో కాకుండా, నమ్మకాలతో కాకుండా
కానీ సింపుల్ గా అటెంటివ్ గా ఉండడం వల్ల మనస్సు దీన్ని అవగాహన చేసుకుంటే, అంటే మనస్సు ఎప్పుడు కూడా ఇవాల్యుయేట్ చేస్తుంది, ఖండిస్తుంది, పోలుస్తూ ఉంటుంది, ఇదే దాని పని అని మనం అది వాదాలతో కాకుండా సింపుల్ గా అవగాహన చేసుకుంటే అటెన్షన్ తో, అప్పుడు ఆలోచన అంతం అవుతుంది. ఆలోచన అంతం అవడం అన్నది నిద్ర కాదు. అదేమోని మనలో ఉన్న నెగేషన్ యొక్క అనేది జీవితంలో, అంటే వ్యతిరేకత అనే స్థితిలో అది అంటే బలహీనం అవుతుంది. అది ఒక సంపూర్ణంగా వేరైన స్థితి. మన ఇద్దరం కలుపుకున్న మాటల వల్ల, కలిపి మాట్లాడింది నాకేం తెలిసిందంటే, నేను ఇంతకాలం చాలా లోతుగా ఈ విషయం ఆలోచించలేదు. నేను ఎంతో చదివినా నేను కేవలంగా ఇతరులు ఏం చెప్పారన్న దాన్ని నేను జీర్ణించుకున్నాను. ఫస్ట్ టైం నా జీవితంలో నా ఆలోచనలో ఉన్న, నేను స్వయంగా ఆలోచించింది నేను తెలుసుకుంటున్నాను. అప్పుడు నేను మాటల కంటే అతీతమైనది, ఉన్నతమైనది వినగలనేమో అన్నారు. అంటే ఆయనకి కొంత అవగాహన అయింది. ఇక్కడ ఏంటంటున్నారంటే, మనస్సు ఈ ఇవాల్యుయేషన్ అంటే ఏంటండి, విలువ కట్టడం, అంటే మనం దానికి వాల్యూ ఇవ్వడం, ఆ విలువ కట్టడం అనేది మనస్సు పనే. అంటే ఈయన అడుగుతున్నది ఏంటి అంటే, మనస్సు ఎలా అంతమవుతుంది? మనస్సు అంతమవుతేనే ఇవన్నీ. అయితే నిజమైన మెడిటేషన్లో మనస్సు నిశ్చలం అవ్వాలి. ఆ మనస్సు ఎలా నిశ్చలం అవుతుంది అంటే, మనస్సు పోకడలన్నీ మనం అవగాహన చేసుకోవాలి సింపుల్ గా, అటెన్షన్ తో. అంతేగాని ఇది ఇది బాగోలేదు, ఇది రైటే, ఇది కాదు, ఇలాంటి ఖండింపులు లేకపోతే లైఫ్ ఎలాగండి అని అడిగాడు ఆయన. ఆ ఖండించడాలన్నీ మనసు పనే. అందుకని మనసు అక్కడ యాక్టివ్ గా ఉంది. ఆ ఖండించడాలు, పోల్చడాలు, ఇవాల్యుయేషన్ లేకుండా ఉన్నప్పుడే అక్కడ మనస్సు అంతమైపోతుంది. మనస్సు అంతమైపోతే నిజమైన మెడిటేషన్ జరుగుతుంది. ఆ అనంతమైన స్థితిలో ఉంటాం. అర్థమైందా? అంటే ఇక్కడ ఆయన చెప్పినది ఏంటంటే, మనస్సు యాక్టివిటీ ఉన్నంతసేపు అక్కడ మెడిటేషన్ జరగలే. మెడిటేషన్ జరగాలి అంటే మనస్సు అంతం అవ్వాలి. అంటే మనస్సు అంతం అవ్వాలంటే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది గొప్పది, ఇది కాదు, ఇలాంటివన్నీ ఉండకూడదు. అవన్నీ ఉన్నాయంటే మనస్సు పనిచేస్తుంది. అవన్నీ ఆగినప్పుడే, అదంతా మనస్సు చేసేవన్నీ మనం అవగాహన చేసుకుంటూ ఉంటే అప్పుడు మనస్సు అంతం అవుతుంది. మనసు ఎప్పుడు ఇది రైటు, ఇది కాదు, అలా దాంతో పోల్చడం, ఇవాల్యుయేట్ చేయడం, ఇవన్నీ అంతమైనప్పుడే మనస్సు అంతమైపోతుంది. ఏమైనా అర్థం కాకపోతే అడగండి. అర్థమైందా? మనస్సు యాక్టివిటీ ఉన్నంతసేపు అక్కడ మెడిటేషన్ సంభవం కాదు. పోనీ మెడిటేషన్ వదిలేద్దాం అంటే చాలా అద్భుతమైన, ప్రాముఖ్యమైన విషయం. అందుకని మనస్సు తోటి మెడిటేషన్ జరగదు. మనస్సు నిశ్చలమైనప్పుడే మెడిటేషన్ సంభవం. ఎలాగ మనస్సు అంతమవుతుంది అని అడిగితే ఆయన ఏం చెప్పారు? పోల్చడాలు, ఖండించడాలు, మనస్సు చేసే పనిని అవగాహన చేసుకుంటే మనస్సు అంతమవుతుంది అని చెప్పారు. అంటే మనస్సు ఎప్పుడు ఈ పని చేస్తూ ఉంటుంది. అర్థమైందా ఈ టాపిక్ అందరికి? వసంత గారు మీకు అర్థమైందా? ఈశ్వర్ మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. అమ్మా అర్థమైందమ్మా. మనం ఏంటంటే, ఈ మనస్సు పోకడలు, మనస్సుతో ఊహించుకున్నవి, పదాలు, ఇవే కదా మనస్సు. ఆలోచన అంటే పదాలే.